హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్ ఫెయిల్యూర్ కి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, ఈ కంటెస్టెంట్స్ అరే మన గేమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకుందాము అని ఆలోచించరు. అరే అవతల వాడి గేమ్ ఎందుకు ఇంప్రూవ్ అయింది, తనకెందుకు ఓట్లు పడుతున్నాయి, ఇదే ఈ బ్యాక్ పిచ్చింగ్లే. అబ్బా ఎపిసోడ్ అయింది, లైవ్ స్టార్ట్ అయింది, గౌతమ్ ఈ వారం కూడా సేవ్ అయిపోయాడంట, ఏదో పెద్ద టెన్షన్ వీళ్ళకి. ప్రేరణ అయితే నిజంగా ఇంకో ఈ గౌతమ్ మీద కుళ్ళుతో ఆ అమ్మాయి ఏమైపోద్దో తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి కూర్చుంటది. గౌతమ్ ఈ వారం ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నాను రా, ఎలిమినేట్ అవ్వలేస్తారు కదా, అందరూ పట్టుకొచ్చి టాప్ లో పెట్టారేంట్రా. వీళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏం చెప్పనా, అరే మనల్ని ఎందుకు టాప్ 5 లో పెట్టలేదని ఫీల్ అవ్వలేదు వీళ్ళు, గౌతమ్ని ఎందుకు టాప్ 1 లో పెట్టారని ఫీల్ అవుతున్నారు. ఇంకేం లేదు, ఏ ముందుకు వెళ్తారు. మణికంఠ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే చేశారు. మణికంఠ 2 రోజుల్లో సేవ్ అయిపోయాడంటే ప్రేరణ అప్పుడు నవ్వితే ఏమంది, ఊరే ఏంట్రా 2 days లో సేవ్ అయిపోయి ఓటింగ్ పడింది ఏంట్రా మణికంఠకి అని అన్నది. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఆ మణికంఠ మీద టార్గెట్ చేసి మొత్తం ఆ మణికంఠ బయటకు వెళ్ళే వరకు వదలలేదు. సో అయిపోయిందా, ఇప్పుడు గౌతమ్ సేవ్ అయ్యాడంట. లైవ్ లో చూడాలి ఒక్కొక్కరు డిస్కషన్స్. ఎవరు ఒకవైపు నుంచి ప్రేరణ, ఇంకో వైపు నుంచి నబీలు నిఖిల్. వీళ్ళ గేమ్ కోసం ఆలోచించడం అనేసి గౌతమ్ సేవ్ అయిపోయాడు, గౌతమ్ని అందరూ పొగిడేశారు. ఈ గోల్ ఎక్కువైపోయింది అసలు. వీళ్ళు ఆటలేదు, పక్కోళ్ళ ఆట కోసమే వీళ్ళ గోల. అప్పుడు కూడా అంతే, అరే మణికంఠకి ఎందుకు ఓట్లు పడిపోతున్నాయి, అక్కడ ఆ రూమ్ లో కూర్చుని కెమెరాలతో మన గురించి చెడుగా చెప్పేస్తున్నాడేమోరా, అందుకేనేమోరా సింపతి వచ్చేస్తుంది, మనం సరిగ్గా చూడలేదని చెప్తున్నాడేమోరా, ఇలా మాట్లాడుతున్నారు. పాప మా పిల్లోడు అసలు హౌస్ మేట్స్ గురించి సింగిల్ కంప్లైంట్ కూడా చేసేవాడు కాదు. మొత్తం మీద ఆ పిల్లడు తరిమేసారు, పక్కన పెడితే. ఇప్పుడు కూడా మీరు గమనించండి, గౌతమ్ ఎప్పుడైనా ఎవరి గురించి అయినా పక్కన కూర్చుని బ్యాక్ బిచ్చింగ్లు చేయడం చేశాడా? అస్సలు ఎవరి గురించి, నిఖిల్ అలాగా, పృథ్వీ ఇలాగా, ఇలాంటి బ్యాక్ పిచ్చింగ్లు ఎప్పుడు చేయలేదబ్బా, అస్సలు బ్యాక్ పిచ్చింగ్ చేయడు. కానీ వీళ్ళకి అదే పని. ఇప్పుడు ఈ రోజు చూడాలి ప్రేరణ. ఇంకొకటి ప్రేరణ కోసం ఇంకోటి చెప్తా. ప్రేరణ లైవ్ లో ఏం చేసింది తెలుసా, ఈ గౌతమ్ కోసం డిస్కషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. నబీల్ దగ్గర కూర్చోబెట్టాను. నబీల్ ఇప్పుడు నేను ఎవరికి చెప్పకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి, ఓకే, ఎవరికి చెప్పకు, ఓకే ఎవరికి చెప్పకు, ప్రామిస్ అంటే ఓకే అని ప్రామిస్ చేశాడు. ఒరే అసలు రా, అవినాష్ని సేవ్ చేయకుండా ఉంటే మనకు ఒక కాంపిటీషన్ తగ్గుండేది. ఇప్పుడు మనం హౌస్ లో 9 మంది ఉండేవాళ్ళం. అవినాషే కాదు, అవినాష్ ప్లేస్ లో ఎవరున్నా కానీ సేవ్ చేయకుండా ఈ ఎవిక్షన్ షీల్డ్ ఉంచేసుకోవాల్సిందిరా అంట. ఈమెకు యూజ్ చేయాలంట. ఈ వీక్ ఎవరినో తరిమేసి ఉండాల్సిందంట ఆమె చెప్తుంది. అసలు ఏమిలాగా కనుక రోహిణి ఆలోచించి ఉంటే చాలా మంది అనొచ్చు, ఏముంది అక్క అది ప్రేరణ స్ట్రాటజీ అంటే, ఇప్పుడు వేరే వాళ్ళు అవినాష్ సేవ్ అయిపోయాడు కదా, నెక్స్ట్ వీక్ తను ఎక్కడ లాస్ అవుతుందేమో అని అలా చేసింది అక్క స్ట్రాటజీ అని అనొచ్చు. నేనేమంటానంటే, ఇప్పుడు నువ్వు ఇలాంటి ఎంత సెల్ఫిష్ గా ఉన్నావు అంటే, ఎవిక్షన్ షీల్డ్ రోహిణికి ఇవ్వలేదు, ఈవెన్ ఎక్కడ సేవ్ లాస్ట్ వీక్, అరే ఎక్కడ సేవింగ్ పవర్ ఇచ్చేస్తే అవినాష్ని సేవ్ చేయాలా అని టెన్షన్ పడిపోయాను అన్నావు. ఇప్పుడు ఆ రోహిణియే కదా నీకు సూట్ కేసు ఇచ్చి కాపాడేవన్నీ, నీకు పెత్తనం ఇచ్చింది ఒక వీక్ అంతా. పేరుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్టు వారం అంతా గొరిగావు. ఎలా గొరగగలిగావు? జస్ట్ నీకు ఆ పెత్తనం దొరికింది కాబట్టే కదా. ఆ పెత్తనం ఎవరు ఇచ్చారు? రోహిణి ఇచ్చింది కదా. సింపుల్ కదా, నీకు పెత్తనం రోహిణి ఇచ్చింది కాబట్టి నువ్వు కొరికావు మొత్తం హౌస్ అంతా, తలంతా కొరికినట్టే నువ్వు హౌస్ అంతా కొరికావు. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రేరణ ఆలోచిస్తుందో, నువ్వు ఎందుకురా అనవసరం ఇచ్చేవరా, లేదంటే అవినాష్ బయటికి ఎంత స్వార్థమో చూడండి. అవినాష్ బయటకి ఇదే ఆలోచన రోహిణి కూడా ఆలోచించి నీకు సూట్ కేసు ఇవ్వకపోతే నువ్వు అసలు మెగా చీఫ్ అయ్యేదనువా. తను కూడా ఎందుకు ఇవ్వాలి, అలా ఇస్తే తనకి 1 week ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. నీకు కూడా అలా ఇచ్చినాక 1 week ఇమ్యూనిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం అంటే అది కూడా 1 week ఇమ్యూనిటీ లాంటిదే. నీకు మాత్రం కావాలా? నువ్వేమి సొంతంగా గెలుచుకోలేదు మెగా చీఫ్. అందరూ నీ కోసం కష్టపడి నీకు మెగా చీఫ్ గా ఇచ్చారు. నీ కోసం వాళ్ళందరూ ఎందుకు కష్టపడాలమ్మా? నువ్వేమో ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తావా ఏంటి? వెళ్ళిపోవాలి, నీకు ఎవరు కాంపిటీషన్ ఉండకూడదు అవతల. వాళ్ళందరూ మాత్రం నీ కోసం మెగా చీఫ్ టాస్క్లు ఆడేసి నిన్ను మెగా చీఫ్ చెయ్యాలి అంతా. అవునా కదా? మరి వాళ్ళు కూడా నువ్వు ఎందుకు తీసుకున్నావు సూట్ కేసు వాళ్ళ దగ్గర? సో ఇది ఎంత స్వార్థంగా ఒట్టించుకుని ఎవరికి చెప్పకూడదంట. అయిపోయిందా, వెళ్ళి మళ్ళీ అవినాష్ దగ్గరకు వచ్చి అంటుంది, ఆ రోహిణిని హగ్గు చేసుకుని పడుకుంటుంది. వాళ్ళేమో పాపం ప్రేరణకు మేమంటే ఎంత ఇష్టమో అని అనుకుంటారు. ఈమె చాటం చేసే పనులు ఇవి.
అవినాష్ ఎందుకు సేవ్ చేసావు అంటే ఎంత చిరా ఆ పిల్లోడేమో పాపం యాక్చువల్ గా ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయేవాడికి హౌస్ లో ఇంకో 2 వారాలు ఉండే ఛాన్స్ దొరికింది. ఏమి తను అంత హ్యాపీగా ఏముండడు, పైకి ఎంత యాక్టివ్ గా యాక్ట్ చేసినా అరే ఏంటి నేను ఎంత కామెడీ ఇచ్చాను, ఇంత చేస్తున్నాను కదా, ఏంటి నాకు ఓట్లు పడలేదా అన్న థింకింగ్ ఉంటది లోపల. కానీ బయట ఎందుకు పడలేదంటే BB4 లో అలా బయట పడితే ఆడియన్స్ నాకు ఓట్లు వేయలేదని కోపపడితే అప్పుడు నాగార్జున గారితో సహా అందరూ తిట్టారు. సో ఈసారి అది బాగా తనకు గుర్తుంది కాబట్టి సర్లే నేను ఎక్కువ నామినేషన్స్ లోకి రాలేదు కదా అందుకు వేసుండ్రాని అని ఆల్రెడీ తన బాధలో తను ఉంటాడు. ఏం వచ్చి ఇక్కడ నవీన్తో అలాంటిది ఎందుకు సేవ్ చేసావంట, ఏమి స్వార్థం అమ్మా అది, ఏమి స్వార్థం. ఉన్నన్ని రోజులు నీ మనస్తత్వాన్ని ప్రూవ్ చేసుకుని మంచిగా రా హౌస్ నుంచి. శేఖర్ భాష ఉండి 4 రోజులు ఉండొచ్చినా ఆయన మంచోడు అన్న ఒక మంచి పేరు తెచ్చుకుని వచ్చాడు, అది ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు టాప్ 5కి వెళ్ళిపోవడం కోసం ఎదుటి వాళ్ళని, ఇది ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళు సర్వనాశనం అయిపోయినా పర్లేదు అనుకునే క్యారెక్టర్ ప్రేరణది. అది వర్స్ట్ అనమాట. ఎదుటి వాళ్ళు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, నేను టాప్ 5కి వెళ్ళిపోవాలి ఏంటది చిరాగ్గా. వీడియో కావాలా మీకు, వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్కి రాకపోతే నా ఇన్స్టాగ్రామే అక్కర్లేదు, మీరు రీల్స్ ఇలా పైకి వెళ్తుంటే 100 వస్తాయి. నైట్ ఏదైతే ప్రేరణ మాట్లాడిందో దాని గురించి 2 అవర్స్గా మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. ఈ అవినాష్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నవీల్ మాత్రం బిల్డప్ రాయుడు, బిల్డప్ రాయుడు ఒకటే కాదమ్మా, ఎన్ని పేర్లు డబ్బా రాయుడు, ఎన్నైనా పెట్టవచ్చు నవీల్కి. ఇంకా నవీల్ ఎవిక్షన్ పాస్ కోసం సేవ్ చేశాడు కదా, చూడాలి ఆ గొప్పలు చెప్పుకుంటూనే ఉంటాడు. వీళ్ళంతా గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అంటే నేను సేవ్ చేసేసాను, వాళ్ళ ఫీల్ అయిపోతారు హ్యాపీగా, సో ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. సో అవినాష్ అంటాడనమాట, వెళ్ళేటప్పుడు నువ్వు సేఫ్, అదే యాక్షన్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు సేఫ్ అని చెప్పాడంట నవీల్. ఓ నాకు అర్థం అవ్వలేదు, నువ్వు ఎందుకు చెప్పావు అంటే నువ్వు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం కోసమే నువ్వు చెప్పావని నాకు అర్థం అవ్వలేదు ఆ టైంలో, తర్వాత అర్థమైందని అవినాష్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. సో నవీల్ ఏమంటాడంటే అందుకే ఇచ్చాను, ఇంకా ఉన్నా కూడా ఇది భారమే, నీ పక్కన ఒకవేళ యష్మి ఉంటే నాకు కష్టమైపోయేది, నీ పక్కన యష్మి లేదు కాబట్టి నాకు ఈజీ అయింది, సో ఇచ్చాను అని అంటాడు. ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రేరణ, ఈమె ఇంకా కూర్చుంది ఇప్పుడు నన్ను నామినేషన్లో, ఈమెకి ఎలిమినేషన్ భయం పట్టుకుందనమాట. ఎందుకు అనుకుంటున్నారు, ఇప్పటివరకు చాలా ధైర్యంగా మిగిలిన రోహిణి వాళ్ళంతా వేస్ట్, వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, మేము తోపులని ఫీల్ అయ్యారు కదా. కానీ టాప్ 5లో ఎక్కువ మంది వీళ్ళని పెట్టలేదు, చాలా తక్కువ మంది పెట్టారు. సో ఈ అమ్మాయికి ఎలిమినేషన్ భయం పట్టుకుని, దట్టు ఈ వారం ఎవరిని నో ఎలిమినేషన్ కదా, సో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో, అందులో ఎక్కడ నేను ఎలిమినేట్ అయిపోతానేమో, రేపు ఖచ్చితంగా నాకు ఓట్లు పడిపోతాయి, నేను నామినేషన్లోకి వెళ్ళిపోతాను, నబీల్ నువ్వు ఎందుకురా అనవసరంగా ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చేసావు, నెక్స్ట్ వీక్ ఉంచుకున్నా బాగుండేది. సో ఇది ఈ టెన్షన్తో ఉన్నది. ఈ టైంలో రోహిణి అంటది, ఈ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తనకి ఉన్నట్టుంది, వీళ్ళు ప్రతి దాంట్లో నన్ను టాప్ 5లో ఎందుకు పెట్టలేదు అన్నట్టుంది. రోహిణి చెప్తుంది, నువ్వు మాట్లాడే విధానం నచ్చట్లేనట్టుంది, అలాగే ఈ మెగా చీఫ్ ఏవైతే నామినేషన్స్ పడతాయో నీకు ఈ విషయం కోసమే పడతాయి అని చెప్పేసి, గౌతమే కాదు మిగిలిన వాళ్ళ విషయాల్లో కూడా. ఇక్కడ తెలుసా ప్రేరణ నబీల్ దగ్గర ఇంకో మాట మాట్లాడుతుంది, ఏంటి అంటే ఒరే ఇప్పుడు రా స్వీట్స్ ఉన్నాయి కదరా, నువ్వు స్వీట్ తిన్నావురా, అది సరదాగా ఫన్గా తిన్నావురా, అందుకని నీకు పనిష్మెంట్ కూడా ఫన్ పనిష్మెంట్ ఇచ్చాను రా, కానీ తను చేసింది తప్పురా, గౌతమ్ సీతాఫలం తినడం అంట తప్పు అంట, అది ఫన్గా చేయలేదంట, కానీ ఇక్కడ నబీల్ తిన్నదంట, నబీల్ స్వీట్ తిన్నదంట ఫన్. తనేమో బిగ్ బాస్ ఇచ్చిన రూల్ బ్రేక్ చేసి స్వీట్స్ తినకూడదు అన్నది రూల్, అది ఆ రూల్ బ్రేక్ చేసి తినడం అంట ఫన్ అంట, ఇక్కడేమో కెమెరా ముందు నేను ఫన్ చేస్తున్నాను అని చెప్పేసి చేయడం అంట తప్పు అంట. ఆమె చెప్పుకుంటుంది. నాగార్జున గారు అలాంటి వాళ్ళు, మరి హోస్ట్ అలా ఉన్నారు అక్కడ. హోస్టే ఆ ఫ్యామిలీ ఆ లవ్ స్టోరీలు చూపించడం మానేసి, అమ్మ తల్లి నువ్విద్దరికి పనిష్మెంట్లు ఇచ్చావు మెగా చీఫ్ లో, ఒకరికేమో ఇలాగా ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చి ఒకరికేమో 1 వీక్ గిన్నెలు కడిగించావు, ఏంటి రీజన్ అని అడుగుంటే అప్పుడు తెలిసేది. అప్పుడు నాగార్జున గారు క్లాస్ పీక్, ఓహో బిగ్ బాస్ ఇచ్చిన రూల్ బ్రేక్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు అక్కడ పెట్టిన సీతాఫలాలు తినడం తప్ప అని చెప్పేసి అడిగి ఉంటే ఇప్పుడు ఇవన్నీ రావు. ఆమె చెప్పుకుంటుంది అది ఏదో పెద్ద గొప్పలాగా, గౌతమ్ చేసింది తప్పురా, అందుకే 1 వీక్ సామాన్లు కడగడానికి ఇచ్చాను, నువ్వు జస్ట్ ఫన్నీగా తిన్నావురా స్వీట్, అందుకే నీకు ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చానని చెప్తున్నా వీళ్ళకి. నిజంగా ప్రేరణ చాలాను, ఆమె నిజంగా బిగ్గెస్ట్ పిఆర్ ఉంది కాబట్టి ఆమె టాప్ 5 వరకు వెళ్ళిపోద్ది, కానీ ఆమె మాత్రం చాలా సెల్ఫిష్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి
అందరినీ బెడ్రూమ్లోకి వెళ్ళమన్నారు. డోర్స్ వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అక్కడెక్కడ తిరుగుతుంది, మొత్తం డోర్సే క్లోజ్ చేసేసుకోమన్నారు. నామినేషన్స్ అనమాట. రేపు ఈ భయంకరమైన అరాచకమైన నామినేషన్స్ ఉన్నాయి కదా, దానికోసం జరుగుతుంది బయట. సో వీళ్ళేమో లోపల ఏమనుకుంటున్నారంటే నామినేషన్స్ కోసం రేపు గౌతమ్ నేసేయడానికి ఫిక్స్ అయిపోయారు. ఎవరెవరు అనుకుంటున్నారు? నిఖిల్ వీళ్ళిద్దరు. గౌతమ్ అంట ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తా, వీళ్ళంట చాలా ఫెయిర్ గేమ్ ఆడతారంట. ఎవరు? నిఖిల్ అంటున్నాడు, ఒరే మనము చాలా ఫెయిర్ గేమ్ ఆడతాం రా, వాడు అలా కాదురా, చిన్న పాయింట్ ఉంటే లాగేస్తాడు రా దాన్ని పట్టుకుని, మనకు అలా ఆడడం రాదురా, మనం చాలా ఫెయిర్గా ఆడతాం రా అని చెప్తున్నాడు. బయట ఏమో రచ్చరచ్చ జరుగుతుంది నిఖిల్ ఫేక్ అని. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి తేజ అంటాడు. అందరూ వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ను వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. మీ ముగ్గురికి మంచి పేరు వచ్చింది ఎంటర్టైనర్గా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్న తర్వాత తేజ అంటాడు, నన్ను వాళ్ళిద్దరూ లేపారు, నేను ఎప్పుడూ చెప్తా, వాళ్ళు నాకంటే చాలా పెద్దోళ్ళు అంటే ఇండస్ట్రీలో, సో వాళ్ళు నన్ను పైకి లేపారు, సో అందుకే నాకు కూడా పేరు వచ్చింది అని చెప్పేసి తేజ చెప్తాడనమాట. ఈ విషయం వాళ్ళు లేనప్పుడు కూడా సేమ్ ఇదే చెప్తున్నాడులే తేజ. సో ఇదైంది. నెక్స్ట్ అవినాష్ అంటాడు, అదే తనకు ఓట్లు పడలేదు కదా దానికోసం చెప్తాడు. వైల్డ్ కార్డ్స్ వల్లే హిట్ అయింది సీజన్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, అంటే మన పాత్ర ఉంది, మన కామెడీ పాత్ర ఉంది, కానీ నాకు నిజంగా నేను రెగ్యులర్గా నామినేషన్స్లో లేకపోవడం వల్ల నాకు ఓట్లు పడలేదేమో, కానీ నేను ప్రతి ఒక్కరిని నన్ను నామినేట్ చేయండి అని నేను అడగలేను కదా, నేను అందరితో బాగా ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు, దానికి నేనేం చేయగలను సో అని చెప్పేసి అంటాడు అనమాట. అదే నాగార్జున గారు అంటారు కదా, అందుకే మరి నామినేషన్స్లోకి రావాలని దానికోసం. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్ అంటాడు, నాకు అన్ని రకాలుగా కూడా ఈ వారం ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసేసుకోవడమే బెటర్, ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఉన్నదనుకో ఒకవేళ నేనైతే ఆడియన్స్తో సేవ్ అయిపోతానని తెలుసు, ఒకవేళ నెక్స్ట్ వీక్ వరకు ఉంచుకున్నా కూడా నన్ను సేవ్ చేసేసి లాస్ట్లో ఇంకో ఇద్దరిని పెడతారు, వాళ్ళిద్దరు ఆల్రెడీ నాకు ఓటేసిన వాళ్ళు అయ్యి ఉంటే నేను ఇద్దరిలో ఒకరికి ఇచ్చి ఉంటే ఇంకొకరికి అన్యాయం జరిగినట్టు అవుతుంది. ఇక్కడైతే ఖచ్చితంగా తేజ నాకు ఓటేయలేదు కాబట్టి ఈజీగా నేను అవినాష్కి ఇచ్చేసుకోగలిగాను, నా బర్త్డేని తగ్గించుకోవాలని కూడా నాకు ఉన్నది, సో అందుకే ఇచ్చేసానని నబీల్ చెప్పుకుంటాడు. సో మళ్ళీ అంటాడు, తేజకి వాళ్ళ మదర్ రాదు అని ఏదైతే ఉందో తేజ బాగా ఏడ్చాడు కదా, అది ప్లస్ అవుతుంది అని కూడా నాకు అనిపించింది, అందుకే తేజ ఎలా సేవ్ అవుతాడని నాకు అనిపించింది అని చెప్పేసి నవీల్ అంటాడు. మళ్ళీ వీళ్ళు ఈ ప్రేరణకి నబీల్ చెప్తాడనమాట, అంటే రేపు నామినేషన్లో ప్రేరణ ఒకళ్ళేమో గౌతము ఒకళ్ళు విష్ణుని వేయాలని అనుకున్నదనమాట. ఎవరైనా కనుకంట ప్రేరణ నేను సరిగ్గా మెగా చీఫ్గా సరిగ్గా చేయలేదంటే ఏం చెప్పాలి అన్నది ఇక్కడ నబీల్ ట్రైన్ చేస్తున్నాడు ప్రేరణ. ఏమనంటే విష్ణు వల్ల ప్రాబ్లం అయిపోయింది, నాకు స్వీపింగ్ సరిగ్గా చేయలేదు అని చెప్పు, నేను క్లీనింగ్ మీద ఫోకస్ చేశాను అని చెప్పు, సో ఇలా అని చెప్పు అని చెప్పేసి బాగా ట్రైన్ చేశాడు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే బిగ్ బాస్ అంతకంటే చాలా పెద్ద ప్లాన్ వేసి ఉన్నాడు అని. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది జరుగుతుంది అనమాట, ఎవరికి చెప్పుకో ప్రామిస్ అని చెప్పేసి ఇది మాట్లాడుతుంది, మనం 9 మందే ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి. అప్పుడు నబీల్ ఏమంటాడో చెప్పలేదు కదా, అప్పుడు నబీల్ ఏమంటాడంటే పోన్లే నా మూలంగా అవినాష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అరే నబీల్ అవినాష్ని సేవ్ చేశాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ఆడియన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, దట్టు ఫ్యామిలీ వీకెండ్ ఇంత హ్యాపీగా ముగిసింది అని చెప్పేసి ఇక్కడ నబీల్ పాజిటివ్ గానే చెప్తాడు అనమాట. కానీ ఆ గొప్పలు ఉన్నాయి చూడు, డబ్బా రాయుడు బాబోయ్, ప్రతి ఒక్కరి దగ్గరికే వెళ్తాడు, అవినాష్ని సేవ్ చేశాను ఇదే చెప్పుకుంటానే ఉంటాడు. ఇదైంది. నెక్స్ట్ గౌతమ్ యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కూర్చున్నారు. అసలు గౌతమ్ టాప్లోకి ఎలా వెళ్ళిపోయాడు, ఆ సీతాఫలం విషయం ప్లస్ అయిపోయింది గౌతమ్కి అని చెప్పేసి యష్మి అంటది. నెక్స్ట్ వచ్చేసి అసలు ప్రేరణ అంటది, అసలు ఏం చేశాడని అంత పైకి వెళ్ళిపోయాడు, అసలు ఎవరితోనూ ఇంటరాక్ట్ కూడా అవ్వడు అని చెప్పేసి అంటుంది. అంటే అందరితోనూ ఇంటరాక్ట్ అయిపోయి నువ్వు ఒళ్ళంతా కుళ్ళు పెట్టుకుని మాట్లాడితే జనాలకి ఎక్కదు. జనాలు ఎప్పుడు కూడా జెన్యూనిటీ చూస్తారు, నీ పర్సనాలిటీ చూస్తారు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో అన్నది చూస్తారు, అంతేగాని నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ బ్యాక్ బిచ్చింగ్లు చేయడాలు, రూడ్గా బిహేవ్ చేయడాలు, లేదంటే ఒకళ్ళని చూసి ఊరికే ఒళ్ళు అంతా గ్రడ్జ్ పెట్టేసుకుని గ్రడ్జ్ బిహేవియర్ చేయడాలు, ఇలాంటివి జనాలకు నచ్చవు. నువ్వు తక్కువ మందితోనే ఇంటరాక్ట్ అవ్వు,
తక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యి ఒక చోట కూర్చున్నా కూడా అసలు నువ్వు గేమ్ ఆడకపోయినా ఆడియన్స్ పట్టించుకోరు. నీ జెన్యూనిటీ చూస్తారు, నీ పర్సనాలిటీ చూస్తారు, నీ బిహేవియర్ చూస్తారు. ఇవి గౌతమ్లో చాలా బాగా నచ్చాయి. అంతేనా, గౌతమ్ ఏం ఆడలేదంటే వీళ్ళు ఏం ఆడేశారబ్బా. వీళ్ళు కూడా 2-3 టాస్క్లు ఆడారు. తను వచ్చాడు మెగా చీఫ్ టాస్క్ సొంతంగా ఆడుకుని అది ఎంత ఫాస్ట్గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏది షేప్స్ టాస్క్ ఆ నబీలు ఇద్దరు కలిసి ఏ రేంజ్లో ఆడారు. తను ఆడిన ప్రతి టాస్క్ 100% ఇచ్చాడు కాబట్టి టాస్క్ల పరంగా 100% ఇచ్చాడు. అది జనాలకు కనపడుతుంది. ఆ రెడ్ టీంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అన్నది కనిపించింది. ప్రతి దాంట్లో ఏంటి వైల్డ్ కార్డ్స్ రాయల్స్ వర్సెస్ ఓజీస్ ఉన్నప్పుడు గౌతమ్ మాట ఏంటి అన్నది ఆడియన్స్ చూశారు. అలాగే ఈ గ్రడ్జ్ స్టార్లు ఎలా బిహేవ్ చేశారు గౌతమ్ విషయంలో, అప్పుడు గౌతమ్ ఎలా బిహేవ్ చేసాడు అన్నది చూశారు. బోల్డ్ అన్ని ఉంటాయి, బోల్డ్ అని సినారియోస్ జరిగాయి ఈ మధ్యలో. ఆ జరగడం వల్లే టాప్ లోకి వెళ్ళాడు గౌతమ్. అంతేగాని గౌతమ్ ఏం మాట్లాడేశాడు. వీళ్ళ దృష్టిలో టాస్క్లు ఆడేసి విన్ అయిపోతే వాళ్ళే తోపులు అనుకుంటున్నారు వీళ్ళు. అంతేగాని ఒక పర్సనాలిటీ లేదు, ఏమి ఇంపార్టెంట్ అనుకోవట్లేదు. గౌతమ్ ఎందుకు టాప్ లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళ గోల్ ఎలా ఉందంటే అదేదో ఆ గౌతమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మానేసి, అరే అసలు ఎందుకు వచ్చిన వాళ్ళందరూ నన్ను టాప్ 5లో పెట్టలేదు, నేను తోపు అనుకున్నానే, నేను తురుము అనుకున్నానే, కానీ ఎందుకబ్బా నన్ను టాప్ 3లో ఒకళ్ళు కూడా పెట్టలేదు అని ఇలా ఆలోచించుకుంటే అన్న కొంచెం గేమ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతేకాని గౌతమ్ని పడి ఏడిస్తే ఏమొస్తుంది. ఇదే చేస్తున్నారు. అటేమో నిఖిల్ నబీలు, ఇటేమో యష్మి ప్రేరణ. ఆ యష్మి ఏమి అనకుండా సైలెంట్గా ఉన్నా కానీ ప్రేరణ పక్కన కూర్చొని మళ్ళీ అంటది, అదేరా నాకు అర్థం అవట్లేదు అని. యష్మి అంట ఇప్పుడు ఇలాగే అంటావు, నువ్వు కానీ గౌతమ్ని సపోర్ట్ చేస్తావు అంటే నెక్స్ట్ టైం నుంచి నువ్వు గౌతమ్ని సపోర్ట్ చేయకని ఆ పిల్లకి ఎక్కిస్తుంది. ఆ యష్మి ఏదో తనకేం తను ఆడుకుంటుంటే తనకు కూడా ఎక్కిస్తుంది. అంటే లేదురా నాకు గౌతమ్ ఫేస్ చూస్తుంటే చాలా జెన్యున్గా ఇన్నోసెంట్గా అనిపిస్తుందిరా అని చెప్పేసి యష్మి అంటుంది. ఆ ఇన్నోసెంట్ జెన్యున్ ఫస్ట్ ఒక 1 వీక్, ఆ తర్వాత మనం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటో తెలియాలి అంట. మాకు కూడా ట్రావెల్ చేసిన తర్వాత ప్రేరణ ఏంటో బాగా తెలిసింది. మేము కూడా ఫస్ట్లో ఆ క్యూట్నెస్ చూసి తను ఇన్నోసెంట్ క్యూట్ అనుకున్నాం. సో అది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అంటాడు, గౌతమ్ రా చిన్న విషయాన్ని చాలా పెద్దది చేసేస్తాడు రా, నువ్వు నేను రా చాలా క్లాసీగా ఆడతాం రా. వీళ్ళు క్లాసీగా ఆడతారంట. ఏ రకంగా క్లాసీగా ఆడతారమ్మా వీళ్ళు. ఏంటి మణికంటను పట్టుకుని అలా ఇసిరేయడం క్లాసీయా, అంతంత పెద్ద ఫిజికల్ అవడం క్లాసీయా. నిఖిల్ చెప్తున్నాడు నబీల్తో, మనం క్లాసీగా ఆడతాం రా, గౌతమ్ అలా కాదురా, చిన్న విషయం ఉంటే పెద్ద చేసేస్తాడంట. అయితే వీళ్ళ గేమ్ మీద కానీ లేదు కాన్సన్ట్రేషన్, పక్కల గేమ్ మీదే. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నబీల్ అంటాడు, నువ్వు కూడా 9 మందిలో ఎవరి మీద పాయింట్స్ ఉంటే వాళ్ళ మీద ఇయ్యి, నేను 9 మందిలో ఎవరి మీద పాయింట్స్ ఉంటే వాళ్ళ మీద వేస్తాను అని నబీల్ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అవును పృథ్వీ కూడా చెప్తాను నా మీద పాయింట్స్ ఉంటే వేసుకోమని అని చెప్పేసి, అది కూడా అడిగి మరి వేసుకోండి అంటే నేనేం ఫీల్ అవను, ఓన్లీ వేసుకోమని చెప్పాలంట. ఇది కూడా గ్రూప్ గేమే. నువ్వు వేసుకోనన్ను నేను ఫీల్ అవ్వను అని చెప్పడం అంటే ఏంటి, అది కూడా గ్రూప్ గేమే. సో ఇది ఆ తర్వాత ప్రేరణ అంటది, నేను నామినేషన్ టైంలో హైపర్ అయిపోతాను అని చెప్పేసి గీతాంజలి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు కదా, నాకు అసలు అది నెగిటివా పాజిటివా అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రేరణ అంటది. రోహిణి అంటది, ఊరికే ఆలోచించుకో అన్ని విషయాలు. ఈ మాత్రం ప్రజెంట్ ఆలోచన ఏంటంటే, ఓహో మనం ఎక్కడ నామినేషన్లోకి వెళ్తే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కదా, నన్ను ఎవరో టాప్ 5లో చాలా తక్కువ మంది పెట్టారు, సో ఏమన్నా ఎలిమినేట్ అయిపోతానేమో డబుల్ ఎలిమినేషన్, ఆ టెన్షన్లో ఉందన్నమాట ప్రేరణ. సో ఇదైంది. నెక్స్ట్ ప్రేరణ యష్మి మాట్లాడుకున్నప్పుడు అంటది అనమాట ప్రేరణ, ఈ రోజు వెళ్ళిపోతాడు అనుకున్నా, ఇంకో విషయం చెప్తా, ముందు ఇంకోటి ఉంది, చివరికి యష్మి వై ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్నదంట. అది మరి యష్మి దగ్గర చెప్పొచ్చు కదా, నేను చెప్పానా ఈమె ఫ్రెండ్ కూడా పొడుస్తుంది గట్టిగా అని, అది చూపిస్తాను నెక్స్ట్ చెప్తా. సో ఇక్కడ ఏమైందంటే ప్రేరణ ఈ రోజు వెళ్ళిపోతాడు అనుకుంటే అందరూ పట్టుకెళ్ళి టాప్లో పెట్టారు జీని అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకోటి అంటది, ఎవరితో అంటే నబీల్తో, మణికంఠ ఆ వీక్లో వెళ్ళిపోయాడు బయటికి, వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల బై మిస్టేక్ జీ సేవ్ అయిపోయాడు, ఆ వీక్ సేవ్ అయిపోవడం వల్ల స్ట్రాంగ్ అయిపోయాడు, నువ్వేమో ఇప్పుడు అవినాష్ నుంచేసావు అని చెప్పేసి
తన వర్షం చెప్తుంది, తన ప్రేరణ. నబీల్ ఏమో తన వర్షం ఏమంటాడంటే, అప్పుడు తను వేరే వాళ్ళ దగ్గర అంటాడులే నబీలు, గౌతమ్కి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది, ఆ రోజు తను సేవ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏకంగా అందరూ ఆడియన్స్ టాప్ లో పెట్టారు తనని, అలా ఒక ఛాన్స్ వస్తే మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టు ఒక పాజిటివ్ వేలో నబీల్ మాట్లాడేళ్ళే లోపల. ఈ కుళ్ళు ప్రోగ్రామ్ ఎక్కువ ప్రేరణ వైపు నుంచి ఉంది. ఆ తర్వాత నబీల్ అంటాడు, ప్రేరణతో చెప్తాడు, నన్ను ఎవడైనా నామినేట్ చేస్తే ఘోరంగా డిఫెండ్ చేసుకుంటాను, నేను మాత్రం చాలా తక్కువ పాయింట్లతో సింపుల్గా నామినేట్ చేస్తా అని అంటాడు. సో ఇది జరుగుతుంది. ఆ తర్వాత అవినాష్ అండ్ పృథ్వీ ఒక పాజిటివ్ టాక్స్ జరుగుతాయి అనమాట. అదే వాళ్ళ మదర్ చెప్పింది కదా, పృథ్వీ నువ్వు అందరితో కలువు అని. సో పృథ్వీ వెళ్ళి, అవినాష్ నువ్వు గొడవలు వచ్చినా కానీ నువ్వు అందరితో అలా ఎలా మాట్లాడగలవు, నేను అలా మాట్లాడలేను, దట్టు నాకు మీ మీద కోపం కాదు కానీ యాక్చువల్గా ఫస్ట్లో బిగ్ బాస్ ఒక సునామీ వస్తుంది, వైల్డ్ కార్డ్ సునామీ వస్తుంది అని చెప్పేసి, ఆ తర్వాత రాయల్స్ వర్సెస్ ఓజీస్ చేసేటప్పటికి నేను మిమ్మల్ని ఒక శత్రువుల్లా ఫీల్ అయ్యాను. నిజంగా మాట్లాడాడు పృథ్వీ, నిజాయితీగా మాట్లాడాడు. సో ఒక శత్రువుల్లా ఫీల్ అయ్యాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది నాకు అందరితో మాట్లాడాలని అని చెప్పేసి పృథ్వీ అంటాడు. అప్పుడు అవినాష్ చెప్తాడు అనమాట, నీకు అర్థమైంది కదా వీకెండ్ ఫీడ్బ్యాక్, నువ్వు చాలా జెన్యున్గా ఉంటావని అందరూ అనుకుంటున్నారు, సో నువ్వు అలాగే ఉండు, నాకైతే నీ మీద ఎలాంటి కోపం లేదు. అప్పుడు ఫస్ట్ వీక్ కూడా నిన్ను ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందంటే ఉన్న వాళ్ళలో మేము కొన్ని పాయింట్స్ వెతుక్కోవాలి కదా, అప్పుడు నువ్వు చాలా అగ్రెసివ్గా ఉండేవాడివి, ఆ రీజన్తో చేసాను తప్ప నువ్వేదో నాకు శత్రువు కాదు అన్నట్టు వీళ్ళ మధ్య చాలాసేపు డిస్కషన్స్ జరుగుతాయి అనమాట. ఒక పాజిటివ్ టాక్స్. అది పృథ్వీ కలవడానికి ట్రై చేస్తున్నాడు అందరితో. మంచి వాళ్ళ మదర్ మంచి సజెషన్స్ ఇచ్చిందని అనిపించింది ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ అంటాడు ప్రేరణతో, ఊరికే తెగ ఆలోచించేకు నామినేషన్స్ కోసం, నువ్వు ఇంతకుముందు బాగా ఆడావు, ఇప్పుడు కూడా బాగా ఆడి ఇంకా గట్టిగా ఆడు అని చెప్పేసి చెప్తాడు. అదే తను ఊరికే నామినేషన్స్, రేపు నామినేషన్స్ పడిపోతాయి కదా ఇక్కడ అంటది. ఎవరు చెప్పినా ప్రేరణ నబీల్తో అంటది, ఒరే నేను ఈ వారం జీ ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నాను రా, వి ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నాను రా, వి అంటే ఎవరు విష్ణు, జి అంటే ఎవరు గౌతమ్, ఇంకో మాట వై ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నదంటే తన ఫ్రెండ్ కోసం చెప్తుంది. ఆ మాటలు యష్మి దగ్గర చెప్పు, మరి యష్మి నువ్వు ఎలిమినేట్ అయిపోతావు అనుకున్నాను ఈ వారం అని, చాటుని ఎందుకు చాటుని చెప్పడం ఇదే మరి. సో అది జీ వెళ్ళిపోతుంది అనుకున్నాను రా, వై ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నాను రా, వి అనుకున్నాను రా, వీళ్ళందరూ సేవ్ అయిపోయారు రా, మీరిద్దరు అసలు వాళ్ళిద్దరు బాటమ్ 2కి వెళ్తారని అనుకోలేదురా, వీళ్ళందరూ సేవ్ అయిపోయారు రా, నేను ఎలిమినేట్ అవుతాను అనుకున్న వాళ్ళు అని చెప్పేసి అంటది. సో అది జరుగుతుంది. మళ్ళీ అంటది నబీల్ని, ఒరే ఇప్పుడు ఒకవేళ అవినాష్కి ఈ సేవింగ్స్ది ఉంటే నిన్నే సేవ్ చేస్తాడురా అవినాష్, ఒకవేళ నీ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంటే అది నాకు యూజ్ అయ్యేదిరా, సో ఇలా అని చెప్తుంది అనమాట. ఈ లోపు అక్కడ అవినాష్ మిగిలిన వాళ్ళతో చెప్తాడు, అమ్మ మీరు నామినేషన్స్ లో ప్రాపర్ పాయింట్స్ పెట్టుకోండి, నేను ఎవరి పాయింట్ అయితే సరిగ్గా సిల్లీగా ఉందనిపిస్తుందో వాళ్ళనే సేవ్ చేస్తాను ఆల్రెడీ అవినాష్ చెప్పుకున్నాడు అనమాట. సో నామినేషన్స్ ఫుల్ ఫైర్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని గురించి, కానీ నేను నెక్స్ట్ కాసేపట్లో ఇంకో వీడియో చేస్తా, ఆ వీడియోలో నామినేషన్స్ గురించి చెప్తాను. కానీ ప్రస్తుతానికి మీకు విషయం చెప్తా, నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాను. ఇది ఫైనల్ లిస్ట్ కాదు. రోహిణి, విష్ణుప్రియ, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, యష్మి వీళ్ళ 6 నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్ లిస్ట్ లో ఎవరు ఉంటారు, నామినేషన్స్ లోకి వచ్చే ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు, ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చే వాళ్ళు ఎవరు, ఏం జరిగింది, హౌస్ లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు నామినేట్ చేశారు. ఒకటైతే తెలుసు, మనకు ఆల్రెడీ ప్రోమోలో చూసాం, సోనియా వచ్చేసి నిఖిల్ని ప్రేరణ చేసింది, మిగిలిన వాళ్ళు ఎవరెవరు నామినేట్ చేశారు ఇవన్నీ కూడా నేను మరి కాసేపట్లో వీడియో చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.